కలసి మెలసి కదలి రండి, ఇదే మనకు శుభకరమని కరములెత్తి పాడుదాం. యేసుక్రీస్తు నాదునకు స్వాగతం అని. కలసి మెలసి కదలి రండి, ఇదే మనకు శుభకరమని కరములెత్తి పాడుదాం. యేసుక్రీస్తు నాదునకు స్వాగతం అని. సొలొమోనుని జ్ఞానముతో దీవించిన ప్రభుని, మోషేను నాయకునిగా నడిపించిన దేవుని, సొలొమోనుని జ్ఞానముతో దీవించిన ప్రభువుని, మోషేను నాయకునిగా నడిపించిన దేవుని పూజించుదా, స్తుతించుదా, కీర్తించుదా. ఆత్మదేవుడే దిగిరావాలని, మన కాపరులను దీవించాలని, మన తిరుసభను ఆవరించాలని, రమ్మని కమ్మని వరములిమ్మని కలసి పాడుదాం హాయి హాయని. కలసి మెలసి కదలి రండి, ఇదే మనకు శుభకరమని కరములెత్తి పాడుదాం. యేసుక్రీస్తు నాదునకు స్వాగతం అని. ఈ యొక్క పూజ బలిలో ఈ క్రింది ఉద్దేశముల కోసము ప్రత్యేకముగా ప్రార్థించుదాము. వైఎస్ఆర్ కడప మేత్రాసనం, పూర్వమామిళ్ళ విచారణ, దివ్యవాణి టీవీ, దివ్యపల్లి పూజ స్థిర నిర్దాతలు కీర్తిశేషులు చిత్తామరెడ్డి గారి వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని శ్రీ చిత్త తోమాస్ రెడ్డి, శ్రీమతి డాక్టర్ ఏరువ గీత మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశ కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసము సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాము. అమెరికా శ్రీ యారవరెడ్డి సుధాకర్ రెడ్డి, శ్రీమతి మాధవి దంపతుల వివాహ వార్షికోత్సవ సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం, జ్ఞానపురం విచారణ, కీర్తిశేషులు కలిమిరెడ్డి నిర్మలరావు, కీర్తిశేషులు సరోజ ఆత్మలకు నిత్య విశ్రాంతిని చేకూరాలని కోరుతూ కలిమిరెడ్డి బాలపాతిమ, రమ్య కుటుంబ సభ్యులు దివ్య పూజా బలిని సమర్పిస్తున్నారు. కడప మేత్రాసనం, పూర్వమామిళ్ళ విచారణ, కీర్తిశేషులు చిత్తామరెడ్డి గారి వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతిని చేకూరాలని కోరుతూ సరస్వతమ్మ మరియు కుటుంబ సభ్యులు దివ్య పూజా బలిని సమర్పిస్తున్నారు. కీర్తిశేషులు బాసాని రోజమ్మ గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ ఫాదర్ మెట్టు ఆరోగ్యరెడ్డి, బాసాని ఆరోగ్యరెడ్డి, బాసాని మర్రెడ్డి, కటసాని జ్యోతి మరియు కుటుంబ సభ్యులు దివ్య పూజా బలిని సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం, కంచెనపల్లి విచారణ, కీర్తిశేషులు గాలి చిన్నబ్రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతిని చేకూరాలని కోరుతూ గాలి విన్సెంట్ రెడ్డి కుటుంబ సభ్యులు దివ్య పూజా బలిని సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత ఉద్దేశాలను దేవునికి సమర్పించి అందరినీ ఈ పూజా బలి ద్వారా దీవించమని మనస్ఫూర్తిగా ప్రార్థించుదాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో నుండునుగాక.
మీ ఆత్మతోనూ ఉండునుగాక. యెషయా గ్రంథం ద్వారా దేవుడు తన పలుకులను ఈ విధంగా చెబుతున్నారు మనందరితో ఈనాడు. నేను ఎల్లప్పుడూ మీతో నడుతును, నేను మిమ్మల్ని ఆదరిస్తాను, మీ కోరికలన్నీ తీర్చి మిమ్మల్ని సంతృప్తిపరుస్తాను, మీకు బలాన్ని ప్రసాదిస్తాను, మీరు నీటి ద్వారా ఉన్న కలకలలాడే పచ్చని తోటవలె జీవిస్తారు, మరియు ఎండని చెలమ వలె మీ జీవితం కొనసాగుతుంది. ఈ ప్రభు వాగ్దానం మనందరిలో నెరవేరాలంటే మనము ప్రభుతో ఉండాలి, ప్రభు నడిపించినట్లు ఆయన మార్గంలో పయనించాలి. అప్పుడే పవిత్రతలో మనము దినదినాభివృద్ధి చెందుతాము, పాపానికి దూరంగా ఉంటాము, ఈ లోకాశలను విడిచిపెడతాము. కావున పవిత్రమైన మనసులతో పూజ బలిలో పాల్గొనటానికి కావలసిన ఆశీస్సులను, ఆ ప్రభు యొక్క కరుణను, మన పాపాలను మన్నిస్తూ ఈ యొక్క పూజా బలిలో యోగ్యరీతిగా పాల్గొని ఆ యొక్క దేవుని దీవెనలు పొందటానికి కావలసిన అర్హతను దయచేయమని వేడుకుంటూ ఇప్పుడు పాప మన్నింపును కోరుకుందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మేమును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ పవిత్రాత్మ శక్తివంతమైన తన ఆధ్యాత్మిక వరములతో మమ్ము నింపునుగాక. ఆ ఆత్మ మాకు నీ ప్రియపడు మనస్సును దయచేసి ఎల్లప్పుడూ నీ చిత్తము నెరవేర్చుటకు దయతో మాకు తోడ్పడనుగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. రోమునందు కూడా అట్లే చేయవలెను. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 22వ అధ్యాయము 30వ వచనము మరియు 23వ అధ్యాయము 6వ వచనం నుండి 11వ వచనం వరకు. యూదులు పౌలుపై మోపిన నేరము ఏమిటో ఖచ్చితముగా తెలుసుకొనవలనని తలచి ఆ సైన్యాధిపతి మరుసటి రోజు పౌలు సంకెళ్ళు తీసివేయించి ప్రధానార్చకులను, విచారణ సభను సమావేశము కావలెనని ఆజ్ఞాపించెను. పిమ్మట పౌలును తీసుకొని వచ్చి ఆ సభ ఎదుట నిలువబెట్టెను. ఆ సభలోని వారిలో కొందరు సద్దూకయ్యులని, మరికొందరు పరిసయ్యులని గ్రహించి పౌలు వారితో, సోదరులారా, నేను పరిసయ్యుడను, పరిసయ్యుల కుమారుడను. మరణించిన వారు మరలా జీవముతో లేతురని నా నమ్మకము. అందువలననే నేనిప్పుడు విచారింపబడుచున్నాను అనెను. అది వినగానే పరిసయ్యులు సద్దూకయ్యులు కలహించు కొనసాగిరి. ఆ సభ 2 పక్షములుగా చీలిపోయెను. ఏలైనా సద్దూకయ్యులు మృతుల పునరుత్థానము లేదని, దేవదూత గాని ఆత్మ గాని లేదని చెప్పుదురు. కానీ పరిసయ్యులు ఇవి కలవని నమ్ముదురు. అందుచే కేకలింకను పెద్దవైనవి. పరిసయ్యుల పక్షమునకు చెందిన ధర్మశాస్త్ర బోధకులు కొందరు లేచి, ఈ మనుష్యునిలో మాకు ఏమీయూ దోషము కనిపించటలేదు. బహుశా ఆత్మ గాని దేవదూత గాని నిజముగా ఇతనితో మాట్లాడి ఉండవచ్చును అని గట్టిగా వ్యతిరేకించిరి.
వాదము తీవ్రము కాగా వారు పౌలును ముక్కలు ముక్కలుగా చీల్చివేయుదురేమో అని సైన్యాధిపతి భయపడి ఆ సైనికులకు సభలో ఉన్న పౌలును దూరముగా తీసుకొని పోయి కోట లోపల ఉంచుడని ఆజ్ఞాపించెను. మరునాటి రాత్రి ప్రభువు పౌలు ప్రక్కన నిలవబడి, ధైర్యముగా ఉండుము, ఇచ్చట యెరూషలేములో నన్ను గూర్చి సాక్ష్యము ఇచ్చినట్లే నీవు రోమునందు కూడా చేయవలెను అని పలికెను. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం అందరూ. ప్రభు నన్ను కాపాడుము, ప్రభు నన్ను కాపాడుము, నేను నిన్ను శరణు వేడుచున్నాను. నేను నిన్ను శరణు వేడుచున్నాను. ప్రభు నన్ను కాపాడుము, నేను నిన్ను శరణు వేడుచున్నాను. నేను ప్రభువుతో, నీవే నాకు దేవుడవు, నా కబ్బెడు భాగ్యములన్నీయు నీ నుండియే లభించుచున్నవని చెప్పెదను. ప్రభువే నాకు వారసత్వ భూమి, నాకు పానపాత్రము, నా ప్రాణము ఆయన అధీనమున ఉన్నది. అందరూ. ప్రభు నన్ను కాపాడుము, ప్రభు నన్ను కాపాడుము, నేను నిన్ను శరణు వేడుచున్నాను. నేను నిన్ను శరణు వేడుచున్నాను. ప్రభువు నాకు హితోపదేశము చేయును గనుక నేను అతనిని స్తుతింతును. రాత్రులందు నా అంతరాత్మ నన్ను హెచ్చరించుచుండెను. నేను ప్రభుని నిత్యము నా కనుల ఎదుట నిలుపుకొందును. అతడు నా కుడి ప్రక్కన ఉన్నాడు కనుక నేను తొణకను. అందరూ. ప్రభు నన్ను కాపాడుము, ప్రభు నన్ను కాపాడుము, నేను నిన్ను శరణు వేడుచున్నాను. నేను నిన్ను శరణు వేడుచున్నాను. అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ ఆనందించుచున్నది, నా దేహము భద్రత గొనియున్నది. నీవు నన్ను పాతాళమునకు పంపవు, నీ పరిశుద్ధిని గోతిపాలు చేయవు. అందరూ. ప్రభు నన్ను కాపాడుము, ప్రభు నన్ను కాపాడుము, నేను నిన్ను శరణు వేడుచున్నాను. నేను నిన్ను శరణు వేడుచున్నాను. జీవమిచ్చిడి వాక్యము యేసు వాక్యము, ప్రేమ పంచు వాక్యము క్రీస్తు వాక్యము. జీవమిచ్చిడి వాక్యము యేసు వాక్యము, ప్రేమ పంచు వాక్యము క్రీస్తు వాక్యము. వీనుల విందైన వాక్యము మనసులకు ఆనందము, వీనుల విందైన వాక్యము మనసులకు ఆనందము. ఆలకించుడి విశ్వసించుడి, ఆలకించుడి విశ్వసించుడి. హల్లెలూయా 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 హల్లెలూయా. మార్గము సత్యము జీవమని శక్తి వసగిన ప్రభుని వాక్యము, ఒకరినొకరు ప్రేమించుడని ఆనతించిన ప్రేమ వాక్యము. వీనుల విందైన వాక్యము మనసులకు ఆనందము. ఆలకించుడి విశ్వసించుడి. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను రాసిన సువిశేషములోని భాగము.
ప్రభువా మీకు మహిమా కలుగునుగాక. అధ్యాయం 17 వచనములు 20 నుంచి 26 వరకు. యేసు ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లు ప్రార్థించెను: నా శిష్యుల కొరకు మాత్రమే కాక వీరి బోధన ద్వారా నన్ను విశ్వసించే వారి కొరకు ప్రార్థిస్తున్నాను. వారందరూ ఒకరుగా ఐక్యమై ఉండునట్లు ప్రార్థిస్తున్నాను. ఓ తండ్రి, నేను నీ యందును నీవు నా యందును ఉండునట్లు వారిని మన యందు ఉండనిమ్ము. నీవు నన్ను పంపితివని లోకము విశ్వసించుటకు వారు ఒకరుగా ఐక్యమై ఉండనిమ్ము. మన వలె వారును ఒకరుగా ఐక్యమై ఉండుటకు నీవు నాకిచ్చిన మహిమను నేను వారికి అనుగ్రహించితిని. వారు సంపూర్ణంగా ఐక్యమై ఉండుటకును నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్లు వారిని కూడా ప్రేమించితివనియు లోకము తెలుసుకొనుటకు నేను వారి యందును నీవు నా యందును ఉన్నాము. ఓ తండ్రి, వారిని నీవు నాకు వసగితివి. నీవు నాకిచ్చిన మహిమను వారు చూచుటకు నేను ఉండు స్థలమునే వారు ఉండవలెనని కోరుచున్నాను. ఏలయనా, లోకారంభమునకు పూర్వమే నీవు నన్ను ప్రేమించితివి. నీతి స్వరూపుడవగు తండ్రి, లోకము నిన్ను ఎరగదు, కానీ నేను ఎరుగుదును. నీవు నన్ను పంపితివని వీరు ఎరుగుదురు. నీవు నా యందు కనబరిచిన ప్రేమ వారి యందు ఉండునట్లును నేను వారి యందు ఉండునట్లును నిన్ను వారికి తెలియజేసితిని, ఇక ముందును తెలియజేసేదను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. ఒకసారి అడవిలో 2 సింహాలు జీవిస్తుండేవి. అవి ఎంతో స్నేహపూర్వకంగా జీవిస్తున్నాయి. అయితే ఒకసారి ఒక చిన్న మాంసం దగ్గర, ముక్క దగ్గర వారికి కొంచెం విభేదాలు లాంటివి వచ్చాయి. అప్పటి నుంచి కొన్ని రోజులు కలుసుకోకుండా వేరువేరుగా జీవించడం ప్రారంభించారు. కొద్ది వృద్ధాపంలో ఉన్న ఒక ముసలి ఒకరోజు ఒంటరిగా నడుస్తూ ఉంటే ఆ అడవిలో ఉన్న కొన్ని కుక్కలు వచ్చి దానిపైన మొరగడము మరియు దానిని గాయపరచడానికి ప్రయత్నిస్తూ ఉన్నాయి. చివరికి శక్తి లేక అది ఏమి చేయలేక అటు ఇటు చూస్తూ ఉంది. దాని మనసులో అప్పుడు అనుకుంది, నా ఫ్రెండు ఇక్కడ ఉండి ఉంటే నేను ఈ కుక్కల్ని మిగతా జంతువులన్నిటిని కూడా ఓడించే వాళ్ళము, తరిమి కొట్టే వాళ్ళము. నా ఫ్రెండ్ లేక నేను ప్రాణాపాయ స్థితిలో ఉన్నాను అని తలంచుకొని చుండగా, మరి అది ఆ ఫ్రెండ్కి ఆ మెసేజీ, ఆ వార్త ఎలా వెళ్ళిందో అది పరుగు పరుగున వచ్చి ఆ ముసలి ఆ సింహాన్ని వాటి నుంచి రక్షించి కాచి కాపాడింది. ఆ ఇద్దరు కలిసి కూడా, ఆ 2 సింహాలు కలిసి కూడా ఆ శత్రువులైన మిగతా కుక్కల్ని, మిగతా జంతువుల్ని తరిమివేశాయి. అప్పటి నుంచి వాళ్ళు, ఆ 2 సింహాలు, ఆ 2 జంతువులు కలిసి మెలిసి జీవించడము, భుజించడము ప్రారంభించాయి. ఈ విధంగా కలిసి ఉంటే ఎంత లాభం ఉంటుంది, ఎంత సంతోషం ఉంటుంది, ఎంత ఆనందం ఉంటుంది అనేది ఈనాడు మనందరం కూడా నేర్చుకోవాలి. ప్రభువే దానిని తెలియజేస్తున్నారు. ప్రతి కుటుంబంలో, ప్రతి గ్రామంలో, ప్రతి స్థలములో ఎక్కడ చూసినా కూడా ఈనాడు ఈ పరస్పర ప్రేమ, ఐక్యత, అన్యోన్యత అనేవి క్షీణించిపోతున్నాయి. విభజనలు వస్తున్నాయి, విభేదాలు వస్తున్నాయి, కొట్లాటలు వస్తున్నాయి. అందుకే పునీత పౌలు 1 కొరింథీలకు 10వ వచనం ప్రకారము, మీ మధ్యలో అనేక భేదాలు, కొట్లాటలు ఉన్నవి అని నాకు తెలుస్తూ ఉన్నది. మీరందరూ కూడా సంపూర్ణమైన ఒకే ఒక మనస్సుతో, ఆలోచనతో జీవించాలి అని ఆయన ఆ సంఘానికి తెలియజేస్తూ వారి ద్వారా మనకి ఈ యొక్క సందేశాన్ని ఇస్తూ ఉన్నారు. అందుకే క్రీస్తు ప్రభు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నారు ఐక్యత కోసము.
ఉదాహరణకి కొన్ని ఉదాహరణలు ప్రభు ఎవరి కోసం ప్రార్థించారో మనము తీసుకొని ధ్యానించుదాము. కొంతమంది తల్లిదండ్రులు తమ బిడ్డలను క్రీస్తు ప్రభు చెంతకు తీసుకొని వచ్చి, ప్రభు మీ చేతులను చాచి వీరి కోసం ప్రార్థించండి అని అన్నారు. అప్పుడు ప్రభు అన్నారు, పరలోక రాజ్యము ఇలాంటి వారిది, వీరిని ఆటంకపరచవద్దు, వీరిని నా చింతకు రానివ్వండి అని వారిని దీవించి ఆశీర్వదించారు. అదేవిధంగా ప్రభు పేతురుతో అంటున్నారు, పేతురు నేను నీకోసం ప్రార్థించాను, ఎందుకో తెలుసా, నీ విశ్వాసము సన్నగిల్లిపోకుండా ఉండటానికి, నీవు ధైర్యంగా ఉండటానికి నేను నీకోసం ప్రార్థించాను అని. మరి అదేవిధంగా ప్రభు అంటున్నారు, ఎవరైతే ఈ అపోస్తల బోధల ద్వారా విని విశ్వసిస్తారో వారి కోసం కూడా ప్రార్థిస్తున్నాను అని తెలియజేశారంటే, వారందరూ కూడా కలిసి మెలిసి ఐక్యంగా తండ్రి ప్రేమలో ఉండాలని క్రీస్తు ప్రభు యొక్క ఉద్దేశము. మరియు ప్రభు ప్రార్థన చేశారు, ప్రభు వీరిని ఈ లోకం నుంచి తీసుకొని పోవడం కాదు, దుష్టుల నుంచి వీరిని రక్షించాలి అని, దేవుడు వారిని కాపాడాలని క్రీస్తు ప్రభు ప్రార్థించారు. మనకెన్నో సైతాను శోధనలు, ఈ లోకంలో ఉన్న పాపాలన్నీ కూడా మనల్ని వేరు చేస్తాయని ప్రభు ఉద్దేశము. అందుకే అందరి కోసము ప్రభు ప్రార్థించారు. మరి ఆయనను సిలువ వేస్తున్నప్పుడు కూడా వీరేమి చేయుచున్నారో వీరెరగరు, వీరిని క్షమించని కూడా ప్రార్థించారు. అదేవిధంగా లాజరును లేపినప్పుడు, తండ్రి నా ప్రార్థనని ఆలకించినందుకు వందనాలు అని ఆ ప్రార్థన ద్వారా తెలియజేశాడు. అంటే క్రీస్తు ప్రభు ఇతరుల కోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ అందరూ కలిసి, అందరూ తనలో తండ్రిలో ఐక్యంగా ఉండాలని ఉద్దేశము. మరి మనము ప్రార్థన చేసినప్పుడు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నామని ఆలోచన చేసుకుంటే, మన ప్రార్థనలన్నీ కూడా మన స్వలాభాలపైన, స్వార్థం పైన, మనపైన, మన కుటుంబమే కానీ లోకము, ఇతరులు వారి గురించి ఆలోచన చేయము. అందుకేనేమో ఆ ఐక్యత అనేది మనం చేసే ప్రార్థన ద్వారా లభించడం లేదని గ్రహించాలి. అందుకే మనందరం కూడా ప్రభు తెలియజేస్తున్నట్లు త్రిత్వేక సర్వేశ్వరునిలో ఏకత్వం ఉన్నది, వాళ్ళు సమానంగా ఉన్నారు, అయినా కూడా ఆ భిన్నత్వంలో ఏకత్వం అనేది ఉంది. అదేవిధంగా కుటుంబ సభ్యులు కానీ, సంఘంలో ఉన్న వాళ్ళు కానీ అందరూ కూడా కలిసి మెలిసి ప్రేమలో జీవించాలని ఆ ప్రభు యొక్క ఉద్దేశము. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ప్రభు వాక్య ప్రకారము క్రీస్తు ప్రభు అంటున్నారు, నేను ద్రాక్షావల్లిని, మీరు రెమ్మలు, నా తండ్రి వ్యవసాయి. నా యందు ఫలించని దానిని నా తండ్రి కత్తిరించును, ఫలించు దానిని ఆయన అధికముగా ఫలించుటకై దానిని కత్తిరించి సవరించును. కాబట్టి నేను మీ యందు, మీరు నా యందు ఉండినచో మీరు ఫలిస్తారు. ద్రాక్షవల్లి యందు ఉండని కొమ్మ రెమ్మ ఫలింపదు, అదేలాగున నా యందు మీరు లేకపోతే మీరు ఫలించరు. అంటే మనము ప్రభులు లేకుండా ఈ లోకములో, దాని ఆకర్షణలో, ఈ లోకంలో ఉన్న సైతాను శక్తులలో మనము లీనమై వాటిలో జీవిస్తే మనలో ఐక్యత అనేది ఉండదు, కుటుంబంలో శాంతి అనేది ఉండదు, సంఘములో అభివృద్ధి అనేది ఉండదు. అందుకే మనమందరము కూడా ప్రభువులో ఏకము కావాలి, ప్రభువులో లీనము కావాలి అని ప్రభు ఈనాడు మనందరికీ సందేశాన్ని ఇస్తూ ఉన్నారు. మరి 1వ కొరింథీయులు 12వ అధ్యాయంలో వాక్య ప్రకారము క్రీస్తు ఒకే శరీరం లాంటి వారు, పెక్కు అవయవాలు శరీరంలో ఉంటాయి, కానీ శరీరం ఒక్కటే. అదేవిధంగా ఒక్క అవయవం శరీరాన్ని చేయలేదు, పెక్కు అవయవాలు, పెక్కు అంగాలు ఒక శరీరాన్ని తయారు చేస్తాయి. శరీరంలో ఉన్న ప్రతి భాగము కూడా అది సహకరిస్తేనే ఆ మనిషి కానీ, జంతువు కానీ జీవించగలరు, ముందుకు సాగగలరు, అభివృద్ధి చెందగలరు. అదేవిధంగా
కుటుంబం కానీ, తిరుసభ కానీ, ప్యారిష్ కానీ, వర్క్ ప్లేస్ కానీ, ఏదే కానీ అందరూ కూడా కలిసి మెలిసి సహకరించి ప్రేమించి ప్రార్థన చేస్తే ముందుకు సాగలరు. దేవుని యొక్క దీవెనలు అపారంగా వీరిపైన ఉంటాయి. అందుకే అపోస్తల చర్యల్లో మనము చదువుతూ ఉంటాము, ఆనాటి ఆది క్రైస్తవులందరూ కూడా సమిష్టిగా కలిసిమెలిసి జీవించారు. వాళ్ళకు ఉన్న దాంట్లో పంచుకున్నారు. స్థిరాస్తులు అమ్మి ఇతరులకు ఇచ్చారు. మరి వాళ్ళు ప్రతిరోజు దేవాలయంలో వారి ఇండ్లలో కలుసుకొని రొట్టెని విరిచి భుజించారు. ఎలా భుజించారంటే సంతోషముతో, వినయము గల హృదయముతో దేవుని స్తుతిస్తూ భుజించి అందరికీ ప్రీతిపాత్రంగా మారారు. అందుకే ప్రభు అత్యద్భుతంగా ఆ సంఘానికి విశ్వసించిన వారిని ప్రతిరోజు యాడ్ చేసుకుంటూ వచ్చారు, సమకూర్చుకుంటూ జోడించుకుంటూ వస్తూ ఉన్నారు. మరి మన జీవితాలు వారి వలె ఉన్నాయా లేవా అని ఆత్మపరిశీలన చేసుకోవాలి. అందరూ కలిసిమెలిసి జీవించాలని ప్రభు మనల్ని కోరుతూ ఉన్నారు. అందుకే ఒకసారి ఎఫెసియన్స్ రాసిన 4వ అధ్యాయంలో చదువుకుంటే ప్రభు ఏమంటున్నారంటే ఆ వాక్య ప్రకారము, దేవుడు మనలందరినీ కూడా ప్రత్యేకమైన అంతస్తుకి పిలిచారు. ఆ అంతస్తుకు చెందినట్లుగా మనము జీవిస్తున్నామా? ముఖ్యంగా సహనాన్ని, సాత్వికతను, సాధుశీలతను మనము చూయిస్తున్నామా? ఆ ప్రేమను మనము ప్రదర్శిస్తున్నామా అని ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఏలైనా ఐక్యతను ఇచ్చేది ఆత్మ ద్వారా, శాంతి అనేది దేవుడిచ్చిన వరము. మరి వీటిని భద్రపరచుకోవడానికి మనము ప్రయత్నిస్తున్నామా? ఒకే శరీరము, ఒకే ఆత్మ, ఒకే నిరీక్షణ. ఈ ఒకే అనేది మనలో ఉందా లేదా అని ఆత్మపరిశీలన చేసుకోవాలి. ప్రభు వాక్య ప్రకారము ప్రభు ఒక్కరే, శరీరం ఒక్కటే, జ్ఞానస్నానం, విశ్వాసం ఒక్కడే, దేవుడు ఒక్కరే. దేవుడు తండ్రి, అందరి తండ్రి. ఆ అందరి తండ్రి అందరి యందు, అందరిలో, అందరి ద్వారా ఉన్నాడని తెలుసుకుంటే ప్రతి ఒక్కరూ ప్రేమించడం, క్షమించడం మొదలుకొని ఐక్యత, అనురాగము, పరస్పర సహాయాన్ని చేసుకుంటూ ఉంటారు. వీటిని మన జీవితంలో పాటిస్తున్నామా లేదా అని ఆత్మపరిశీలన చేసుకోవాలి. కీర్తన 133 ప్రకారము ఈ ఐక్యత గురించి చాలా చక్కగా చెప్పారు. ఎక్కడైతే సోదరులు కలిసి మెలిసి జీవిస్తారో అది అందమైంది, రమ్యమైంది. ఎందుకంటే ఆనాటి కాలంలో అతి విలువైన తైలము పారుటను గురించి ఆరోను పైన ఆ తైలాన్ని పోసినప్పుడు అది తల నుంచి, గడ్డం నుంచి, ఆయన అంగీ నుంచి పారిపోయింది, క్రిందికి దిగి వచ్చింది. అదేలాగున పరలోకము నుంచి దీవెనలు కూడా ఐకమత్యంగా ఉన్న వారిలో కూడా ఆ పరలోకం నుంచి అవి క్రిందికి వస్తాయి. ఎందుకంటే ఆ సియోను పర్వతం పైన కురిచే హెర్మాను అనే మంచు కూడా చాలా విలువైంది. ఆ మంచు ఏ విధంగా కురుస్తుందో అక్కడ ఆశీర్వాదాలు, నిత్య జీవాలు ప్రతి ఒక్కరికి లభిస్తాయంటే ఐక్యతలో, కలిసిమెలిసి జీవించడంలో ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరము కూడా క్రీస్తు తండ్రి ఏకమై ఉన్నట్లు క్రీస్తు శిష్యులంగా మనము గుర్తించబడాలి అంటే ఆయనలో మనము లీనము కావాలి, ఆయన మందలో ఉండాలి, ఆయనకు ప్రియమైన శిష్యులుగా జీవించాలి. అప్పుడే మనమందరము కూడా క్రీస్తు ఏ విధంగా ప్రేమించాడో ఇతరుల కోసము మనము కూడా ఇతరుల కోసము మనము ప్రేమిస్తాం, ఇతరులను ప్రార్థిస్తాం, వారి కోసము అన్యోన్యంగా, అనురాగంగా, ఐక్యంగా జీవిస్తాము. ఈ యొక్క గొప్ప భాగ్యాన్ని మనకి, మన కుటుంబ సభ్యులకి ప్రసాదించమని మనస్ఫూర్తిగా పూజ బలిలో ప్రార్థించుదాము.
అంకితము ప్రభు అంకితము, అంకితము ప్రభు అంకితము. నీ సేవలో నా జీవితం, నీ సేవలో నా జీవితం చేకునుము మోదముతో, చేకునుము మోదముతో. కానుకగా నా సర్వము, కానుకగా నా సర్వము. అంకితము ప్రభు అంకితము, అంకితము ప్రభు అంకితము. ఈ చిన్ని కానుక పవిత్రపరచి దీవించు స్వామి, నీ దివ్య పాద సేవలు నన్ను నిలుపుము స్వామి, నిలుపుము స్వామి. అంకితము ప్రభు అంకితము, అంకితము ప్రభు అంకితము. సహోదరి సహోదరులారా, మీరు నేను అర్పించి బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకృతమైనట్లా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మేము తీసుకుని వచ్చిన ఈ అర్పణలను పవిత్రమునర్చుము. మేము అర్పించి ఆధ్యాత్మిక బలిని అంగీకరించి మమ్ము నీకు అంగీకార యోగ్యమైన నిత్య బలి వస్తువుగా రూపొందించుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుమో. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చటం నీ కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఇలైనా మహిమాన్వితుడైన రాజును, పాప మరణంలో విజితైన యేసు ప్రభు దేవదూతల వింతతో చూస్తుండగా స్వర్గమునకు ఆరోహణము చేసెను. అతడు మానవునికి దేవునికి మధ్యవర్తి, ప్రపంచంపై న్యాయం తీర్పరి, దళాధిపతి అయిన ప్రభు, మా ప్రభువును. శ్రీసభ శిరస్సైన అతడు మమ్మ విడనాడి పోలేదు, కానీ తాను చేరిన స్థలమును అతని శరీర భాగమైన మమ్ము కూడా చేర్చుట కొరకు మాలో ఆ జీవితం పట్ల దృఢ నమ్మకము కలిగించుటకు అతడు ఆ విధముగా చేసెను. కావున ప్రతి దేశము, ప్రతి ప్రజ పాస్కానందంతో ఉప్పొంగుచు నిన్ను స్తుతించుచున్నది. పరలోక శక్తులను, దూత దళములను నీ మహిమను నిరంతరము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచేయు వారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమైనవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు
కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీ కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరిస్తూ జీవమునసగు అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుతున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయటము పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మాలియో జగద్గురును, మాంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణలను చేయుము. ఉత్థానము నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలకు మరియమ్మతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలుతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమై ఉండు మీకు యుగ యుగములు పూరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనని అందరము భక్తితో జపించుదము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షించుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించుము. మీ దయానుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులమై
ఎట్టి కలతలకు గురి కాకుండునట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమా. శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ తిరుసభ విశ్వాసమును వీక్షింపుడు. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో నుండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపలను పరిహరించే క్రీస్తు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందునకు ఆహ్వానించబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనలెత్తి జీవమును కాచి కాపాడునుగాక. ఆమేన్. దివ్య ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యం కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. కలసి మెలసి కదలిరారి క్రీస్తు జనులారా, కల్వరి బలి విందు గ్రోలర్ కతోలికులారా. కలసి మెలసి కదలిరారి క్రీస్తు జనులారా, కల్వరి బలి విందు గ్రోలర్ కతోలికులారా. కరుణామయ వరదానమిది దైవ ప్రజలారా, శరణాగత సంరక్షణిది స్వామి హితులారా. కరుణామయ వరదానమిది దైవ ప్రజలారా, శరణాగత సంరక్షణిది స్వామి హితులారా. కతోలికులారా, క్రీస్తు జనులారా, కతోలికులారా, క్రీస్తు జనులారా. కలసి మెలసి కదలిరారే క్రీస్తు జనులారా, కల్వరి బలి విందు గ్రోలర్ కతోలికులారా. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము స్వీకరించిన దివ్య విందు
మాకు దివ్య జ్ఞానమును నూతన జీవమును అనుగ్రహించునుగాక. ఈ దివ్య సంస్కారంలో పాల్గొని మమ్ము రక్షించి పవిత్రాత్మ వరములకు అర్హులను చేయునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనలను ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. హల్లెలూయా హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థించు మా మరియా, పరదేశులం ఈ భువిలో. ప్రార్థించు మా మరియా, పరదేశులం ఈ భువిలో. వ్యాధులు బాధలతో ఉన్న మాకై తనయుని జూచి ప్రార్థించమ్మా. వ్యాధులు బాధలతో ఉన్న మాకై తనయుని జూచి ప్రార్థించమ్మా. అమ్మా మరియా, అమ్మా మరియా, అమ్మా మరియా, అమ్మా మరియా. ప్రార్థించువు మా మరియా, పరదేశులం ఏ భువిలో. ప్రార్థించువు మా మరియా, పరదేశులం